బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం మామూలుగా లేదు. రోడ్ రైల్వే ప్రయాణికులపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. విజయవాడలో కుండపోతకు 132 రైళ్లు రద్దయ్యాయి. మరో 93 రైళ్లు దారి మళ్లించారు. బుడమేరు పొగడంతో రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది. కొండపల్లి రాయనపాడులో రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో 3 ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. 40 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను తరలించారు. 2000 మందిని బస్సుల్లో తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఏపీలో వరదల కారణంగా అలాగే వర్ష బీభత్సంతో రోడ్ రైల్వే ప్రయాణికులపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అటు ఈ వర్షం కారణంగా కొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి శివశంకర్? ప్రధానంగా విజయవాడకు సంబంధించి బుడమనేరు వరద బీభత్సం సృష్టిస్తుందనే విధంగా చెప్పొచ్చు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఆ వరద నీరంతా కూడా ఈ విజయవాడలో ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్లలో ఉన్నటువంటి ట్రాకుల పై నుంచి కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి వెళ్ళేటటువంటి రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం నుంచి కూడా కొన్ని ట్రైన్స్ నడపాలనే విధంగా కూడా వాటి మీదుగా వెళ్ళినప్పటికీ కూడా స్లోగా వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంతమేర నిర్లక్ష్యం జరిగినా కూడా ట్రైన్స్ కూడా ప్రమాదాల్లో పడేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ముందుగా రైల్వే శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి పలు ట్రైన్లను కూడా చాలా స్లోగా కూడా వాటి మీదుగా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ వరద ఉధృతి కూడా కొంతమేర ఇంకా పెరిగినటువంటి నేపథ్యంలో బుడమనేరుకు సంబంధించి వరద నీరంతా కూడా రాయనపాడు రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ట్రాకులంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి 132 రైళ్లని పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 93 రైళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తాత్కాలికంగా కూడా దారి మళ్లించారు. అదేవిధంగా ప్రస్తుతానికి 9 రైళ్లు అయితే తాత్కాలికంగా రద్దుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొండపల్లి అదేవిధంగా రాయనపాడులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి ఈ రైళ్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పునరుద్ధరణ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే కొండపల్లి రాయనపాడు రైల్వే ట్రాకులన్నీ కూడా పూర్తిగా ఈ వరద నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వీటికి సంబంధించినటువంటి అంశాల్లో 132 రైళ్లను అయితే విజయవాడ కేంద్రంగా వెళ్ళేటటువంటి రైళ్లను అయితే పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో బస్సుల్లో తరలించే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే రైళ్లన్నీ కూడా రద్దయినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వారి సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో కొంతమంది తమ యొక్క బంధువుల ఇళ్లకి వేరే ప్రాంతాలకు వెళ్లాలనే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా తరలించాలంటే కంపల్సరీగా ఆర్టీసీకి సంబంధించి బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా 40 బస్సులను కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ కి సంబంధించి ఎవరైతే టికెట్లు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేయకుండా రైల్వే స్టేషన్ నుంచే కూడా వాళ్ళ ఈ బస్సుల్ని నడిపే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రసన్న. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.